ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు గొడవలు దిగుతూ ఇళ్ల మీద దాడులు చేయిస్తూ కేసులు పెట్టి జైల్లో పెట్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం మంచి చేశామని చెప్పుకునే పరిస్థితి ఒకటి కూడా లేదు. పలాన్ని మంచి చేశాం, పలాని సంక్షేమం చేశాం, పలాని అభివృద్ధి చేశాం. ఏదైనా చేస్తుంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటికి రిబ్బన్ కట్టింగ్లు చేసి దాన్ని మైలే తీసుకోవటం తప్ప తాను మొదలుపెట్టి ముగించింది ఏంది అంటే శూన్యం. సంక్షేమం ఏంట్రా అంటే శూన్యం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ విధంగా దిశగా తీసుకెళ్తున్నాము అంటే దాడులు చేయించడం, నోరెత్తిన వాళ్ళ మీద కేసులు పెట్టించడం, జైల్లో పెట్టడం, ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు కాపు నాయకులైన రాంబాబు అన్న మీద ఏ విధంగా ఇంటి మీద దాడి చేశారు, ఏ విధంగా ఆఫీస్ ధ్వంసం చేశారు. ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అయినా లేకుండా దాదాపు వందలాది మంది వెళ్ళి ధ్వంసం చేయటం. నిన్న ఇక్కడ మైలవరంలో మాజీ మంత్రివర్యులు బీసీ నాయకుడు జోగి రమేష్ అన్న ఇంటి మీద ఆయన ఇంట్లో లేనప్పుడు వీడియోలు చూసాం. పెట్రోల్ బాంబులు ఇంటి మీద వేయటం, అవి మంటలు రేగటం. ఒకవేళ నిజంగా అది దార్బంధరాలు తగిలి ఇబ్బంది అయ్యింది, ఒకవేళ ఇంట్లో కానీ వెళ్ళి ఉంటే, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్ళు అంటే వాళ్ళ పార్టీలో మాత్రమే భార్యలు, చెల్లెళ్ళు, కూతుర్లు ఉంటారు, అక్కలు. వేరే పార్టీకి సంబంధించి అయితే మాత్రం దౌర్జన్యాలు చేసినా, ఇళ్ల మీద ధ్వంసాలు చేసినా, ఇళ్ల మీద పగలగొట్టినా ఇబ్బందిలే. ఆయన పార్టీలో బీసీ నాయకులు ఉంటే బీసీ నాయకులు, ఆయన పార్టీలో కాపులు ఉంటే వాళ్ళే కాపు నాయకులు. పక్క జిల్లాలో పక్క పార్టీలో కాపు నాయకులున్నా, బీసీ నాయకులున్నా వాళ్ళు బీసీలు కాదు, వాళ్ళు కాపులు కాదు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఎప్పుడు వస్తే మాటకు వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, ఎట్టంటే మాట్లాడతాడు. ఈరోజు ఇట్లంతా జరుగుతూ ఉన్నా కనీసం మాట ఎత్తే పరిస్థితి లేదు. ఒక రౌడీ రాజకీయంగా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసాం. ఇదే రకమైన పరిపాలన మీరు చెప్తున్న రాజారెడ్డి రాజకీయం కానీ, రాయలసీమ ఫ్యాక్షనిజం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపించుంటే, మీరు చెప్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు హింస వ్యక్తి అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుంటే నిజంగా మీరు బయట తిరిగే వాళ్ళ, నిజంగా మీరు ధైర్యంగా ఈ రాష్ట్రంలో తిరిగే వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఈరోజు అధికారం ఉంది, మీకు అధికారం ఇచ్చింది ప్రజలు, మంచి చేయను సరే, అది ఎట్టా చేసే పరిస్థితి లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. సరే ఇంక మేము ఏమైనా చేస్తాం, మేము ఇలాగే మాట్లాడితే కేసులు పెడతామంటే పర్లా, ఇంక 3 సంవత్సరాలు ఉంది, అధికారం ఉంది, రైట్. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఎన్ని దాడులు చేస్తారో చేసుకోండి. మీరు ఎంత బంతిని గోడ కేసు కొడితే బలంగా వెనక్కి అలాగే వస్తుంది. 2029లో ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారు. ఇదే విధంగా కానీ మీరు కొనసాగితే తప్పకుండా ఇంతే రెట్టింపుతో మీకు కూడా బలంగా ఇలాంటివే ఇంతకన్నా పెద్ద ఎత్తున జరుగుతాయి. అది చంద్రబాబు నాయుడు గారు వయసు పెరిగిపోతూ ఉంది, ఆయన కొడుకు ఇంక చెప్పనే అక్కర్లే. ఏమన్నా మాట ఎత్తితే పోలీసులను అడ్డు పెట్టుకోవటం, ఏమన్నా అంటే రండి ఏమైనా చేస్తామని మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు. అది మళ్ళీ చెప్తా ఉన్నాం, పోలీసుని పక్కన పెట్టి ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తేల్చుకుందామా అంటే దానికని సిద్ధం అంటే చెప్పండి, సిద్ధం. మీరు అన్ని పక్కన పెడదాం, అంతేగాని 100 మందిని పోలీసులు తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి కాదు. పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి, మీరిళ్ళ మీదక, మా ఇళ్ళ మీదక, ఎవరిళ్ళ మీదకైనా సిద్ధమే దేనికైనా. మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షనిస్ట్లా, ఎవరు తెగిస్తే అందరూ ఎవరికి ఎవరేం కాదు, డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా కానీ మంచి రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో కూడా మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి రాజకీయాలు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చేయలేదు. అంటే మంచి చెప్తున్నాం, ఇదే విధంగా కానీ కొనసాగితే దీనివల్ల ఎవరినో భయపడిపోతాము, దీనివల్ల ఏదో మేమేదో తోకలు ముడిసిపోతాము, ఏదో వెనక్కి వెళ్ళిపోతాము అంటే అది జరగదు.
మీరు చేసే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా రోడ్డు మీదకి వస్తారు. మీరు చేసే కొద్దీ రెచ్చగొట్టే కొద్దీ ఇంకా ధైర్యంగా ఈరోజు ముందుకు వస్తారు. ఎవరు ఇక్కడ బీసీ నాయకులు కానీ కాపు నాయకులు కానీ ఇంకెవరైనా నాయకులు మీరు భయపడితే బెదిరిపోయేదానికి ఎవరు సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడికి కార్యకర్తకి అండగానే ఉంది. ఈరోజు జోగి రమేష్ అని కానీ రాంబాబు అన్నకు కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అండ పార్టీ అంతా అండగా ఉంటుంది. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏందనేది. తప్పకుండా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మహా అంటే ఇంకా 3 సంవత్సరాలు రైట్ 3 years మీకు నచ్చింది చేసుకోండి, కేసులు పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీ ఎక్స్పైరీ డేట్ 2029. కాబట్టి అంత లోపల నచ్చింది చేసుకోండి, పెట్టుకోండి. అందరి మీద కేసులు జైళ్ళు ఏం చేసుకోవాలి. కానీ ఇళ్ల మీదకి వచ్చే సంస్కృతి మాత్రం ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు, వాళ్ళకి రాజకీయాలు అంటే సంబంధం లేని వ్యక్తులు, పసిబిడ్డలు ఉంటారు. జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అన్నారో లేదో తెలియదు కానీ ఒక మాటకి రాష్ట్రం అంతా తిరిగి కన్నీళ్ళు పెట్టి తిరిగారు మీరు. అది అన్నారో లేదో తెలీదు, నిజం అబద్ధం తెలియదు, కానీ ఒక చిన్న మాటకి అది తప్పైనా ఒప్పైనా దానికి మీరు రాష్ట్రం అంతా తిరిగారు కదా. ఈరోజు అదే మహిళలు కదా ఈ పార్టీలో కూడా ఉన్నారు, అదే మహిళలు కదా ఈరోజు ఇళ్లలో ఉన్నారు. మనుషులు లేని టైంలో నేను రమేష్ అన్న ఇంట్లో లేడు, తిరుపతిలో ఉన్నాడు. ఈరోజు ఇంట్లో మీదకి దాదాపు ఒక 100 మంది గుంపు మగోళ్ళు వచ్చి ఆ విధంగా పెట్రోల్ బాంబులు వేసి యాసిడ్లు వేసి మంచి పద్ధతి కాదు. తప్పకుండా అందరూ మూల్యం చెల్లించుకుంటారు. ఎవ్వరూ ఏమీ అతీతులేం కాదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు దగ్గరలోనే ఉంది.